హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ ప్రశాంతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లని వెయిట్ చేస్తున్నారా? ఆలస్యం ఎందుకు, ఈరోజు వచ్చేసాను. మీకెంతో ఇష్టమైన తొక్కుడు లడ్డు ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా ఈజీ ప్రాసెస్లో ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను కొత్త రెసిపీ. ఈజీగా ఉంటుంది. వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా దీనికోసం మనం శనగపిండి తీసుకోవాలండి. ఇక్కడ శనగపిండి అనేది జల్లిచ్చి పెట్టుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న శనగపిండి నేను షాప్లో తీసుకొచ్చింది. మీరు కావాలంటే ఇంట్లోనే శనగపప్పుతో మరపట్టి కూడా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ క్వాంటిటీ అనేది మీ ఇష్టం. ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను. ఇంట్లో ఏదైనా బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్తోనైనా ఇలా తీసుకోవచ్చు. వీడియోలు చూపిస్తున్నాగా నాకు 3 కప్పులు వచ్చింది శనగపిండి అనేది. కొలత వైజ్గా చేసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా ఈజీ. ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో అయితే అందరు ఫీదా అవుతారు, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి, ఇలా 3 కప్పులు తీసుకున్నాను. తర్వాత ఏ కప్పుతో తీసుకున్నాము మనం అదే కప్పుతో షుగర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ 3 కప్స్ మనము శనగపిండి తీసుకున్నాము కదా, దానికి హాఫ్ తీసుకోవాలి. 1.5 కప్పు షుగర్ తీసుకుని, మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్ కొలత అండి. తర్వాత 2 ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకోండి. షుగర్ని మెత్తటి మెత్తటి పౌడర్ టైప్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అంటే హాఫ్ నెయ్యి, హాఫ్ ఆయిల్ తీసుకోవాలి. చూడండి, నెయ్యి ఇలా తీసుకొని కొంచెం గోరువెచ్చగా అయినాక దీంట్లోకి మనం ముందుగా జల్లిచ్చి పెట్టుకున్నాం కదా పిండిని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి, ఒకేసారి యాడ్ చేసుకోవద్దు. ఈ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా వీడియోలు చూపిస్తున్నాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు ఉండొద్దండి. ఉండలు ఉంటే మాత్రం మనం చేసే స్వీట్ రెసిపీ అనేది కరెక్ట్గా రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మనం చేసే స్వీట్ రెసిపీ అనేది పచ్చివాసన పోవాలండి. శనగపిండి ఎంత పచ్చివాసన పోతే అంత ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఇంకో టిప్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చేసే రెసిపీకి ఓన్లీ సిమ్లోనే స్టవ్ ఉంచుకోవాలి, హైలో మాత్రం పెట్టుకోవద్దు. చూడండి, ఇక్కడ ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచాను. దీన్ని ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో చూడండి ఇలా నురగలు వచ్చేస్తుంది. ఇలా నురగలు వచ్చినప్పుడు మీకు స్మెల్ అనేది వచ్చేస్తుంటుంది. శనగపిండి అయితే మంచిగా కుక్ అయినట్లయితే స్మెల్ వస్తుంది. కుక్ కాకపోతే ఇంకొంచెం ఉంచుకోవాలండి. చూడండి, ఇక్కడ నాకైతే మంచిగా కుక్ అయినట్టు అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేస్తాం. చూడండి, ఇక్కడ కుక్ అయినట్లయితే కొన్ని వాటర్ ఉంటాయి కదా, వాటర్ ఇక్కడ చల్లండి. చల్లినట్లయితే మనకు సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే మనకు మంచి కుక్ అయినట్టు. సౌండ్ రాలనుకో ఇంకొక 2 మినిట్స్ మనం ఉంచుకోవాలండి. చూడండి, ఇక్కడ మంచిగా కుక్ అయిపోయింది. ఇలా కలుపుతూనే ఉంచుకోండి ఒక 2 మినిట్స్ దాకా. ఇది మనము స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేయడానికి మినిమం 20 మినిట్స్ పడుతుందండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే యాడ్ చేసుకోండి. షుగర్ పౌడర్ యాడ్ చేశాక కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది. ఏం భయపడకండి, ఎందుకంటే కొంతమంది షుగర్ పౌడర్ యాడ్ చేశాక ఇలా పొడి పొడిగా ఉంది, లడ్డు వస్తుందో రాదని కొంచెం భయపడతారు కదా కొత్తగా చేసేవాళ్ళు. ఎట్లాంటి టెన్షన్ లేకుండా దీన్ని ఒక 1/2 అవర్ దాకా పక్కన పెట్టేయండి. ఎందుకంటే మనం షుగర్ పౌడర్ యాడ్ చేసాం కదా, మనం శనగపిండి వేడికి షుగర్ పౌడర్ అనేది మెల్ట్ అయిపోతుంది కదండి. మొత్తం మెల్ట్ అయినాక మెత్తగా అవుతుంది. ఇలా ప్రెస్ చేస్తూ కలిపి పక్కన పెట్టుకోండి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి దీన్ని. చూడండి, 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. మొత్తం మెల్ట్ అయిపోయిందండి షుగర్ అండ్ శనగపిండి. ఒకసారి చెక్ చేసి చూస్తాను వస్తుందో రావట్లేదో. మనం తీసుకున్న కొలతలకైతే కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా రావాలి. ఉండకట్టి ఇట్లా మనం ఒకసారి ప్రెస్ చేసి చూస్తే మళ్ళీ విరిస్తే ఇలా రావాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అంతే అండి, చాలా ఈజీ.
ఇలా చేసిన దాన్ని ఉండలు చుట్టేసుకోవడమే. మన చేయికి ఆయిల్ అట్లాంటిది కూడా ఏం అప్లై చేయని అవసరం లేదండి. దీంట్లో ఉన్న ఆయిల్ అనేది గీ ఉంటుంది కదా, 2 సరిపోతాయండి. చూడండి ఎంత బాగుందో, చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ అనేది. ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందా నచ్చలేదో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇట్లాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు చేసే చిన్న మెసేజ్ లైక్ అనేది మన ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. చూడండి ఈ రెసిపీస్ అనేది చాలా ఈజీగా ఉంటాయండి. నేను ప్రిపేర్ చేసేయండి హెల్తీ రెసిపీస్, చాలా ఈజీ. ఇది స్వీట్ షాప్లో చాలా కాస్ట్లీ ఉంటుందండి. మనం ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ 3 ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. చూడండి అంతే, అన్నీ ప్రిపేర్ అయిపోయాయి, సర్వ్ చేసుకోవడమే. ఎవరైనా ఇంటికి గెస్ట్గా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు మంచి మార్కులు ఇచ్చేస్తారండి, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. నోట్లో వేసుకుంటే అలా వేసుకుంటే ఇలా కరిగిపోతుంది, అంత టేస్టీ రెసిపీ. నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.